హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చిన్నారులు, నిన్న మనం ధర్మం గురించి ఇంకా కర్మ గురించి తెలుసుకున్నాము కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను మీకు అర్థమవ్వాలని, మీకు అర్థమయ్యే విధంగా ఉండడం కోసం మీకు తెలిసిన ఉదాహరణలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఈ వయసులో మాకు ఇవన్నీ అవసరమా అని కొంతమంది క్వశ్చన్ చేసుకోవచ్చు తెలియగలిగిన పిల్లలు. ఖచ్చితంగా అవసరమే. ఎందువల్ల అంటే మీరు చిన్న వయసు నుండి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు పెరిగి పెద్దవారు అయ్యేటప్పటికీ మంచి జ్ఞానాన్ని, మంచి మనస్సుని, ఉత్తమమైన గుణాలను కలిగి ఉంటారు. దీనివల్ల మీరు, మీతో పాటు ఉండేవారు కూడా ఉత్తమమైన లక్షణాలతోనే ఉంటారు. ఎందుకంటే 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు అవుతారని అంటారు కదా. అంటే దాని అర్థం 6 నెలలు నీ సాంగత్యంలో ఉన్నప్పుడు నీ స్నేహితులు కూడా నీకులాగే ఉత్తమమైన వారు అవుతారు. లేదా వారి సాంగత్యంలో అంటే వారి స్నేహంలో మీరు ఉన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ఉత్తమమైన వారిగా తీర్చిదిద్దబడతారు. దీనివల్ల దేశమే బాగుపడుతుంది. మీ తల్లిదండ్రులు ఎంతో కీర్తించబడతారు. ఇటువంటి బిడ్డల్ని కన్నందుకు వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎదుగుతారు. ఈరోజు మీకు నేను ఆత్మజ్ఞానం అనే ఇంకొక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మన లోపల ఉన్న నిజమైన శక్తిని ఆత్మజ్ఞానం అంటారు. మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక కారు ఉంది. కారులో డ్రైవర్ ఉంటేనే కదా అది ముందుకు కదులుతుంది. డ్రైవర్ లేని నాడు అది కేవలం ఐరన్ బాక్స్ అవుతుంది. అది మీరు ఆడుకొని తప్ప దేనికి పనికిరాదు. అలాగే ఆత్మ లేని నాడు శరీరం కూడా ఎందుకు పనికిరాని విధంగా అవుతుంది. ఆత్మ ఉండడం వల్లనే మనం ఆలోచించగలుగుతున్నాము, కదలగలుగుతున్నాము, మిగిలిన పనులన్నీ చేసుకోగలుగుతున్నాము. ఒకవేళ ఆత్మ లేదనుకోండి, ఈ పనులన్నీ మనం చేయలేము. చెప్పాలి అంటే మన కాళ్ళు, కళ్ళు, చేతులు, మిగిలిన అవయవాలన్నీ కూడా కారు లాంటివి. అరిగిపోతాయి, పాడైపోతాయి, అంతే కదా. మన కళ్ళు పాడైనప్పుడు మనం కళ్ళజోడు పెట్టుకుంటాము, దాని శక్తి తగ్గినప్పుడు. అలాగే కాళ్ళు, చేతులు నొప్పులు వచ్చినప్పుడు వాటికి ఆపరేషన్స్ అని లేదా మెడిసిన్స్ వేసుకోవటం అని చేస్తూ ఉంటాము. అలాగే ఈ ఆత్మ అనేది ఉండడం వలనే మనకి ఈ శక్తి అంతా లోపల నుండి వస్తుంది. డ్రైవర్ని అయితే ఎవరు ఎలాగూ మనం చూడగలుగుతున్నామో, మన లోపల ఉండే ఈ ఆత్మ అనే డ్రైవర్ని ఎవరు చూడలేరు, పట్టుకోలేరు. కానీ దాని శక్తిని మాత్రం మనం అనుభవించగలుగుతున్నాము. అర్థమైందా పిల్లలు మీకు? అంటే మీరు పడుకున్నప్పుడు మీ శరీరం కదలదు కదా, కానీ మీ మనస్సు అనే డ్రైవర్ మాత్రము కళ్ళలు కంటూనే ఉంటాడు. అంటే కారు ఆగిపోయిన డ్రైవర్ మాత్రము లోపల నుండి కళ్ళను కంటున్నాడు కదా, ఊపిరి తీసుకుంటున్నాడు కదా, బతికే ఉన్నాడు కదా. అది ఆత్మకి శరీరానికి మధ్య ఉన్న తేడా. ఈ ఆత్మ జ్ఞానంలోని ఇంకొక విషయం మీకు తెలియచెప్పాలి అనుకుంటున్నాను చిన్నారులు. మనం రోజు పాత బట్టలు తీసేసేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటాం కొత్త స్నానం చేసి శుభ్రంగా. అలాగే మనం వదిలిపెట్టే ఈ పాత శరీరం పాత బట్టలు లాంటిది. ఇప్పుడు ఉన్న శరీరాన్ని వదిలేసేసి చనిపోయినప్పుడు, వృద్ధాప్యంలోనో అనారోగ్యంతోనో ఉన్నప్పుడు, బలహీన పడినప్పుడు పాత బట్టల్లా మారిపోతుంది. ఇది మనం వదిలేసేసి మళ్ళా కొత్త బట్టలు వేసుకుంటాము. కొత్త బట్టలు అంటే మరేదో కాదు, కొత్త శరీరంలోనికి మనం అడుగు పెడతామన్నమాట. అలాగే మీరు ఒకటి ఆలోచించారా పిల్లలు? మీరు ఇప్పుడు ఒకలా ఉంటారు, కొంచెం పెరిగిన తర్వాత మీ శరీరము, మీ ఆకృతి మారుతుంది. కానీ మీ ఆలోచన, మీ ఇష్టాలు మాత్రము మారవు. ఎందుకంటే అదే ఆత్మ అంటే. మారకుండా ఉండేది ఆత్మ మాత్రమే. ఎలా అయితే మీరు బొమ్మలు కొనుక్కున్నప్పుడు అవి పాడైపోతే అవి పారేసేసి మరీ కొత్తవి తీసుకుంటారో, అలాగే శరీరం కూడా పాడైనప్పుడు ఆ శరీరాన్ని వదిలేసేసి ఆత్మ కొత్త శరీరంలోనికి వెళుతుందన్నమాట. అసలు మీరు ఈ ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? ఏమీ లేదు పిల్లలు. మీరు వేగంగా సైకిల్ మీద వెళ్తూ ఉంటారు, పడిపోతారు ఒక్కొక్కసారి.
అలాంటి సమయంలో చిన్న గాయాలు అవుతాయి, మీరు బాధపడతారు, నొప్పి వస్తుంది. కానీ మీరు ఇంటర్నల్గా ధైర్యంగా ఉండి చక్కగా నవ్వుతూ ఉండాలి, ముందుకు సాగాలి. అదే ధైర్యం, దానినే ఆత్మ అంటారు. మీరు సంతోషంగా ఎదగాలి అంటే ఇటువంటి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే ఈ రోజుల్లో డిప్రెషన్ అనే మాటను మనం ఎక్కువగా వింటున్నాము. ఎవరైనా చనిపోయినా లేదా ఎవరైనా దూరమైనా ఈ యొక్క పరిస్థితి వల్ల ఎక్కువగా బాధపడుతూ డిప్రెషన్కి లోనవుతుంది చిన్నపిల్లలే. కాబట్టి ఇటువంటి కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవటం వల్ల, మీరు తెలుసుకోవటం వల్ల ఖచ్చితంగా ఉపయోగంగానే ఉంటుంది. మీరు ఎక్కువగా డిప్రెషన్కి లోను కాకుండా తొందరగా బయటికి రావడానికి హెల్ప్ అవుతుందని నా యొక్క చిన్న కోరిక. ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి మీరు తెలుసుకొని చెడువైపు కాకుండా మంచి వైపు అడుగులు వేస్తూ అందరికీ మంచిగా తలలో నాలుకలాగా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను. తలలో నాలుక అంటే ఏమీ కాదండి చిన్నారులు, దాని అర్థం ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఆ పాప ఎంతో మంచిది, పెద్దలంటే గౌరవం ఉంది, ధైర్యంగా ఉంటుంది, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కోగలిగే ధైర్యం ఆ పిల్లకి ఉంది లేదా బాబుకు ఉంది అని మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి గొప్పగా అనుకోవటం చాలా మంచి విషయం కదా. మరియు మీ చదువుకి, మీ యొక్క ముందు ముందు రాబోయే జీవితానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది కదా. అది నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.